నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికాను మంచు తుఫాను గడగడలాడిస్తుంది. అగ్రరాజ్యంలో దాదాపు 24 కోట్ల మంది ప్రజలు ఈ భీకర తుఫాను దాటికి వణికిపోతున్నారు. 16 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వేల సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో పాటు లక్షలాది ఇళ్లు అంధకారంలో మునిగిపోయాయి. ఆ గడ్డకట్టే విజువల్స్ ఇప్పుడు చూద్దాం. అగ్రరాజ్యం ఇప్పుడు ఒక మంచు ఖండంలా మారిపోయింది. న్యూ మెక్సికో నుండి కరోలినా వరకు సుమారు 16 రాష్ట్రాల్లో ఈ భీకర మంచు తుఫాను విధ్వంసం సృష్టిస్తుంది. 240 మిలియన్ల మంది అమెరికన్లు అంటే దేశ జనాభాలో దాదాపు సగం మంది ఈ ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడుతున్నారు. భారీగా కురుస్తున్న మంచు, గడ్డకట్టే వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ వీకెండ్ లో ఇప్పటి వరకు సుమారు 14,000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. రోడ్లన్నీ మంచు కుప్పలతో ప్రమాదకరంగా మారడంతో రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. లూసియానా వంటి రాష్ట్రాల్లో సుమారు 1,20,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గడ్డకట్ట చలిలో పవర్ లేకపోవడంతో హీటర్లు పనిచేయక ప్రజలు తమ ఇళ్లలోనే గజగజ వణికిపోతున్నారు. అధికారులు 16 రాష్ట్రాల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేశారు. వాషింగ్టన్ డీసీలో కూడా పరిస్థితి క్షణక్షణానికి మారుతుంది. శనివారం అర్ధరాత్రి నుంచి మంచు కురవడం మొదలైందని, రాబోయే గంటల్లో ఇది మరింత తీవ్రం కానుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. స్కూలు, కాలేజీలకు సెలవు ప్రకటించి క్లాసులను ఆన్లైన్లోకి మార్చారు. నిరాశ్రులైన వారి కోసం ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేసి రోడ్లపై మంచు పేరుకోపోకుండా రసాయనాలను చెల్లుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి తుఫాన్ల తీవ్రత మునుపటి కంటే ఊహించని రీతిలో పెరుగుతుంది. ఒకేసారి 16 రాష్ట్రాలను ప్రభావితం చేయడం అనేది చరిత్రలో చాలా అరుదైన విషయమని వారు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పవర్ కట్స్ వల్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. టెక్సాస్, కాన్సస్ ప్రాంతాల్లో ఇప్పటికే 5 నుంచి 8 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. సోమవారం వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి అగ్రరాజ్యం ఇప్పుడు నిశ్శబ్దంగా మంచు కుప్పల కింద బందీ అయిపోయింది.